సంపన్న తండ్రి మితిమీరిన గారాబం చేత పబ్ అండ్ డ్రగ్ కల్చర్‌కు బాగా అలవాటు పడి, స్నేహితులతో కలిసి ఓ గ్యాంగ్ రేప్‌కి కూడా పాల్పడిన తన కొడుకుని ఓ తల్లి ముందు పోలీసులకు అప్పచెప్పినా, శిక్ష పడేలా చేసినా, తరువాత అతనిలో మార్పు ఎలా తీసుకొని వచ్చింది అని చెప్పే కథనే ఈ 'యుఫోరియా' సినిమా. నేటి తల్లిదండ్రులు పేరెంటింగ్ మీద శ్రద్ధ పెట్టకపోతే పిల్లల జీవితాలు ఎలా నాశనమవుతాయో అనే మెసేజ్‌తో సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో కమర్షియల్ యాంగిల్ పూర్తిగా మిస్ కావడంతో సినిమా ఓ డాక్యుమెంటరీ ఫీల్ తెప్పించింది. కొన్ని సీన్స్ మెయిన్‌గా ఆ పొటెన్సీ టెస్ట్ సీన్, జైల్‌లో ఓ అబ్బాయినే రేప్ చేయబోయే సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో రేప్‌ను డీటెయిల్డ్‌గా చూపించే సీన్, డ్రగ్స్ మత్తులో సొంత తల్లినే బలవంతం చేయబోయే సీన్, కొడుకును మార్చలేక తల్లే మద్యానికి బానిసగా మారే సీన్స్ తెర మీద చూడడానికి జుగుప్సాకరంగా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. అంతేకాదు కొద్దిగా థ్రిల్లర్ జోనర్ మిక్స్ ఉన్న సబ్జెక్ట్‌నే అయినా దర్శకుడు ఎందుకనో ఎటువంటి ట్విస్ట్‌లే లేకుండా కథను సాఫీగా నడిపించడంతో ప్రేక్షకుడికి ఏదో క్రైమ్ డైరీ ప్రోగ్రామ్ చూసిన ఫీల్ కలుగుతుంది. భూమిక, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, అలనాటి హీరో రోహిత్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ సీన్స్ సాదా అండ్ సింపుల్‌గా ఉండడంతో వారి ఎఫర్ట్స్ కూడా సినిమాకి ప్లస్ కాలేదు. ఫైనల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2/5.